టీడీపీ అధినేత చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం వల్ల తాడేపల్లి కోటలో అలజడి మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఆ సంచలన నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయం వల్ల అసలు తాడేపల్లి కోటలో ఎందుకు అలజడి మొదలైంది అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, చంద్రబాబు గారు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయానికి తాడేపల్లి కోటలో అలజడి మొదలైంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయం వల్ల ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ప్రకప్పనలు ఎందుకు మొదలయ్యాయి, ఎందుకు అలజడి మొదలైంది అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటనలు కానీ, హామీలు కానీ, లేదంటే వృద్ధులకు ఇచ్చినటువంటి ఒక భరోసా కానీ, ఇవన్నీ చూస్తే వీటితో పాటు సూపర్ సిక్స్లు వీటిని చూస్తే కనుక తాడేపల్లి కోటలో కొంత అలజడి మొదలైందని చెప్పి చెప్పడానికి ఉదాహరణ సజ్జల ప్రెస్ మీట్. శనివారం రోజు సజ్జల ప్రెస్ మీట్ నేను చూశాను. ఆయన ప్రెస్తో మాట్లాడి ఆయన ఏం చెప్తున్నారంటే పెన్షన్లు అనేవి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినవి, తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండా అసలు ఈ సమాజమే నడవదు, ఈ ప్రభుత్వమే నడవదు అనే యాంగిల్లో ఆయన చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్, ఐ రెస్పెక్ట్ హిమ్, ఎందుకంటే నాకన్నా సీనియరు, జర్నలిజంలో ఆరితేరిపోయి ఇవాళ సీఎంకి సలహాదారుగా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే నడవదు అన్నట్టుగా చెప్పారు ఆయన. ఇప్పుడు ఆ వాలంటీర్ల మీద కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి? వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పింది విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కదా. సజ్జల రామకృష్ణ రెడ్డికి ఆ విషయం తెలుసు కదా. సీనియర్ జర్నలిస్టు, మీడియాలో ఏం జరుగుతుంది, ఎవరే ప్రకటన చేశారు, ఇవన్నీ ఆయనకు గుర్తుంటాయి కదా. అంటే అప్పుడు ఆయన నిద్రపోయారేమో అంటూ కూడా టీడీపీ నేతలు ఈ మధ్య ఆరోపణలు చేశారు కదా. సరే, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేసుకొని, మనం ఏంటంటే ఉన్న విషయాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా వాళ్ళు రకరకాలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంది, చంద్రబాబు నాయుడు వాలంటీర్ల వ్యవస్థ మీద కంప్లైంట్ చేయించారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కంప్లైంట్ చేయించారు, అందుకే వాలంటీర్ వ్యవస్థని ఆపేశారు, తీసేశారు, వాళ్ళ ఎక్విప్మెంట్ని తీసేసుకున్నారు గవర్నమెంట్. దాంతో ఇప్పుడు పెన్షన్లు పంచలేకపోయారు, పెన్షన్లు పంచలేక పోవడం వల్ల 33 మంది చనిపోయారు. ఈ 33 మంది చంద్రబాబు నాయుడు వల్ల చనిపోయారు అనేది ఆయన ప్రెస్ మీట్లో ఉన్నటువంటి సారాంశం. అసలు చంద్రబాబు నాయుడు కానీ, లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ, లేదా ఇతర విపక్షాలు కానీ వాలంటీర్ వ్యవస్థ మీద కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కార్యకర్తలు అని చెప్పడం వల్లే కదా. జగన్మోహన్ రెడ్డి బాహాటంగా సిద్ధం సభలు ఏం చెప్పారు, సిద్ధం సభలతో పాటు వాలంటీర్లతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారు కదా, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు కదా. ఆ సందర్భంగా ఏం చేశారు, ఆ బయటలు కూడా ఉంటాయి కదా సజ్జల రామకృష్ణ రెడ్డి దగ్గర, మీరు చొక్కా మడత పెట్టండి, మళ్ళీ నన్ను సీఎం చేయాల్సింది మీరేను, మీకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాను, వాలంటీర్ చక్ర, వాలంటీర్ వీర అనేటువంటి అవార్డులు ఇచ్చి వాళ్ళకి 10,000-15,000 ప్రోత్సాహకాలు ఇచ్చారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని కార్యకర్తల్లాగా ప్రొజెక్ట్ చేసింది మీరే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా చేసింది. మరి అలాంటప్పుడు కంప్లైంట్ చేయకుండా ఎట్లుంటారు? వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాబట్టి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి అక్కడ పోయి వాళ్ళని ప్రభావితం చేస్తారనేది అందరికీ తెలుసు. ప్రభావితం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచమని చెప్పి న్యాయస్థానాలు చెప్పినాయి కదా. అయినా కానీ అడ్డగోలుగా వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేశారు కదా. ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ సలహాదారులు, లేదంటే సీఎం, వీళ్ళే కదా తీసుకొచ్చింది. ఇంకొక అంశం కూడా చెప్పారు సజ్జల రామకృష్ణ రెడ్డి. ఏం చెప్పారు? స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు అప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థను దూరంగా పెట్టి ఎక్విప్మెంట్ తీసుకోమన్నారు. మరి అప్పుడు హైకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టించారు? కూటమికి ఏర్పడి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్తూ అసలు పురంధరేశ్వరి 22 మంది ఐపీఎస్లు మార్చమని చెబుతున్నారు, వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. మేము ఎప్పుడైనా చేసామా కంప్లైంట్ అంతకు ముందు ప్రభుత్వంలో లేనప్పుడు అని చెప్పి
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. అంటే మెమరీ పవర్ తక్కువ ఉంటుంది పబ్లిక్ అని చెప్పి అనుకుంటారో ఏంటో నాకైతే తెలియదు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఈ పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, ఇది చంద్రబాబు నాయుడు సొంత మనుషుల్లాగా వ్యవహరిస్తున్నారు, కిరాయి రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు, కాబట్టి నేను అసలు తాడేపల్లిలో ఏపీలో నేను ఉండను అని చెప్పి నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా, హైదరాబాద్ నుంచి మొత్తం నడిపారు కదా ఆ రోజున. 2019లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేదాకా నువ్వు ఆ ఏపీలో అడుగుపెట్టావా? పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పి చెప్పారు కదా, నమ్మకం లేదని చెప్పారు కదా. తర్వాత కోడికత్తి కేసుకు సంబంధించి అక్కడ వైద్యులు ఉంటే వైద్యుల మీద, ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నమ్మకం లేదని చెప్పేసి నువ్వు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నావు కదా. ఇన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని నిలదీసి వాళ్ళని బెదిరించావు. విజయవాడలో ఒక సంఘటన జరిగినప్పుడు బస్సు సంబంధించేది జరిగితే యాక్సిడెంట్ అక్కడ పోయిన సందర్భంగా వాళ్ళు ఆఫీసర్స్ని బెదిరించారా లేరా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఎంత చులకనగా మాట్లాడావు నువ్వు. కావాలంటే ఓల్డ్ బయటలు తీసుకోవచ్చు కదా. ఓల్డ్ ఆయన ఏం మాట్లాడారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ఆ రోజు పోలీసు వ్యవస్థ మీద అని చెప్పి అదేం దాచితే నిజంగా దాగదు కదా. అది బయట పెడితే తెలిసిద్ది. అంటే ఇప్పుడేమో అసలు వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు కంప్లైంట్ చేయలేదని చెప్పి ఈయన చెప్తారు. కంప్లైంట్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు 20 డిఎస్పీలని అప్పుడు ప్రమోషన్ చేస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన డిఎస్పీలను ప్రమోట్ చేశారని చెప్పారు కదా. దాంట్లో నిజం లేదని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బయటపడింది కదా. ఇవన్నీ ఉంటే వాటన్నిటిని దాచిపెట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇదంతా కూడా కావాలని చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కారణంగా ఈ 33 మంది చనిపోయారు అని చెప్పి ఆయన ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవంగా పంచాయతీ సెక్రటరీలు కానీ లేదా పంచాయతీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ, ఇది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కానీ వీళ్ళందరినీ కలిపితే మనకు వీళ్ళందరినీ కలిపితే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని నేను చెప్తాను. గ్రామ వార్డు సచివాలయాలు మొత్తం కలిపి 15,500 ఉన్నాయండి గ్రామ వార్డు సచివాలయాలు ఆంధ్రప్రదేశ్లో. పింఛన్ లబ్ధిదారులు సామాజిక పింఛన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు 64 లక్షల మంది ఉన్నారు. ఒక్కో సచివాలయ పరిధిలో సరాసరిన 427 మంది లబ్ధిదారులు ఉన్నారు. 427 మంది సచివాలయం పరిధిలో, గ్రామ వార్డు సచివాలయ పరిధిలో సరాసరిన. కొంతమందిలో ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ. 11 మంది ఉద్యోగులు, ఒక్కొక్కరికి 11 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 38 మందికి ఇవ్వచ్చండి. 11 మంది ఉద్యోగులు ఉన్నారు ఇది గ్రామ వార్డు సచివాలయాల్లో. వాళ్ళు పెన్షన్లు కనుక ఇస్తే, ఇంటికి పోయి ఇచ్చినా కానీ 38 మంది, ఒక్కొక్కరు 38 మంది వస్తారు లెక్కేస్తే. ఈ 38 మందికి ఇవ్వడానికి ఒక గంట పని. ఈ గంట పని చేయలేక, ఈ గంట పని చేయకుండా ఈ 33 మంది చనిపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి ఫోకస్ చేస్తారు. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండేటువంటి ఉద్యోగులు సరాసరి 11 మంది ప్రతి గ్రామ సచివాలయాలు ఉన్నారు కదా. 11 డివైడెడ్ బై వేసేస్తే 38 మంది కన్నా ఎక్కువ రారు ఒక్కొక్కరికి, ఒక్కొక్క ఉద్యోగికి. మరి ఇంటికి పోయి ఇవ్వచ్చు కదా, ఒక గంట పని అది ఇంటికి పోయి ఇస్తే, లేదా ఒక రోజు పని వేసుకో. ఇది ఇవ్వకుండా ఈ 33 మందిని చంపేసి దాన్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి అనేది వాళ్ళు విస్మరించి దాన్ని రాజకీయ కోణం నుంచి చూడటం అనేది ఇంతకన్నా ఇది లేదు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఏంటి 4,000 రూపాయలు ప్రకటించాడు ఆయన, దాంతో అలజడి మొదలైంది. ఇంటికి తీసుకొచ్చి ఇస్తానన్నాడు ఆయన. ప్లస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళ పద్ధతి ఏంది? ఇప్పుడు ఈ నెలలో తీసుకోకపోతే వచ్చే నెలలో నువ్వు తీసుకోవాలి. ఇది వచ్చే నెలలో అమౌంట్ తీసుకోవాలి. ఈ నెలలో తీసుకోకపోతే వచ్చే నెలలో ఇవ్వరు, ఈ నెల అమౌంట్ ఇవ్వరు. ఒకవేళ 2 నెలల్లో కూడా తీసుకుంటే అసలు పెన్షనే క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? మీరు 1 నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలలు తీసుకోకపోయినా 4వ నెల మొత్తం కల్పిస్తాను అంటున్నారు. ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఎక్కడైతే గ్రామ సచివాలయ పరిధిలో ఉంటారో అక్కడికి పోయి తీసుకోవాలి వీళ్ళు. ఆ గ్రామ సచివాలయ పరిధిలో నివాసం ఉండాలి వీళ్ళు. అక్కడికి పోతేనే వీళ్ళు పెన్షన్ ఇస్తారు. అలా కాకుండా మీరు ఎక్కడున్నా నేను పెన్షన్ ఇస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మీరు ఎక్కడున్నా హైదరాబాద్లో ఉన్నా ఇస్తాను అంటున్నారు పెన్షన్. అది కూడా 4,000 ఇస్తాను అంటున్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినవి అన్నీ విన్న తర్వాత ఒక అలజడి తాడేపల్లి కోటలో మొదలైంది. దాని పర్యవసానమే ఈ సావులు అని చెప్పి మనం చెప్తాం.